మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నాయనా, ఈరోజు శ్రమను అనుభవించటం, శ్రమను సహించటం, శ్రమ ద్వారా పరలోకానికి వెళ్ళడం అనే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి ఈ పరుగులో రెండవ రోజు కూడికను ప్రభు నాయన ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సత్యబాబు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు. నీ దీనదాసుణ్ణి ప్రభు, నీ బిడ్డగా తండ్రి నీ ఎదుట నిలబడగా నన్ను పవిత్రపరచుకుని ప్రభు నీ మాటలను చెప్పడానికి యోగ్యుడిగా ఎంచుకుని ప్రభు నన్ను నాయన ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి బిడ్డగా నీవే నాయన నీ దక్షిణహస్తముతో నన్ను సిద్ధపాటు చేసుకుని ప్రభు నీ జ్ఞానాన్ని ప్రభు మేమందరము ఎరిగి ఆ జ్ఞానం ప్రకారంగా ప్రవర్తించేటువంటి గొప్ప ధన్యతను ప్రసాదించమని ఈ రెండవ రోజు కూడికను ప్రభు, ఈ ధ్యాన కూడికను ప్రభు అత్యంత నీ కృపలో ప్రభు అందరికీ ఉపయోగకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనందరము కూడా నేర్చుకోవలసినటువంటి భాగాన్ని అందరూ జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి ఇష్టంగా బ్రతకడం అనేది ఒక్కటే గురి. దేవునికి ఇష్టంగా బ్రతకడం అనేది దేవునికి ఎవరు ఇష్టమవుతారు? జయించిన వారే ఇష్టమవుతారు. ఏం జయించాలి? శ్రమ నీ దగ్గరికి వస్తుంది. ఆ శ్రమను దేవుడు చెప్పినట్టుగా జయించాలి. లోకములో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను మనం ఎలా జయించాలో లోకం నేర్పిస్తుంది. కానీ వారి యొక్క అంతం చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చిన మనకి శ్రమను ఇక్కడ కూడా జయించాలి. కానీ జయించే పద్ధతి కంప్లీట్గా వేరు. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిచ్చే అవకాశం నీకు దొరుకుతుందని, జయించువాడికి మాత్రమే ఇస్తానని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనందరి పని ఏది? జయించాలి. దేనిని జయించాలి? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో మనం సాతానుని జయించాలి. నిన్నటి దినాన్న మనం ఏమి నేర్చుకున్నామంటే, మిమ్మల్ని అడుగుదును, మళ్ళీ మీతో టైం వేస్ట్ చేసుకోకుండా నేనే గుర్తు చేస్తున్నాను. నిన్నటి దినాన్ని ఏం నేర్చుకున్నామంటే, శ్రమ ఎక్కడొచ్చింది? జోసెఫ్ యొక్క కుటుంబంలో వచ్చింది. కుటుంబం ద్వారా నిందించబడ్డాడు. తల్లిదండ్రుల ద్వారా నిందించబడ్డాడు జోసెఫ్. అన్నయ్యల ద్వారా నిందించబడ్డాడు జోసెఫ్. చివరికి ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ నిందించబడ్డాడు జోసెఫ్. అలా నిందించబడుతూ శిక్షను జయిస్తూ, శ్రమను జయిస్తూ, దేవుని చిత్త ప్రకారంగా అన్నవాడిని అనకుండా, తిట్టినవాడిని తిట్టకుండా, దేవుడు చెప్పిన ప్రకారంగా తను జయించుకుంటూ వెళ్ళిన కారణంగా నిత్యత్వం అనేటువంటి వరాన్ని జోసెఫ్ సంపాదించుకున్నాడు. అలాగే మరొకరి కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అతనికేమో సంఘంలో వచ్చింది, ఈయనకేమో ఇంట్లో వచ్చింది, అన్నదమ్ముల మధ్యన వచ్చింది, పని చేసే చోట వచ్చింది. చివరికి ఆయనకు జయించటం అనే విషయంలో పరలోకానికి వెళ్ళాడు జోసెఫ్. ఈయనకైతే సంఘంలో వచ్చింది. ఎవరికి? స్టెఫెన్కి. సంఘములో ఎలా వచ్చిందంటే, సంఘములో లెక్కలు చూస్తాడన్నమాట అతను. అందులో కమిటీ మెంబర్ అతను. ఆ కమిటీ మెంబర్లో ఏంటంటే, తప్పుడు లెక్కలు చూపించే వాళ్ళకి ఒప్పుకోలేదు. అతనికి దేవునికి ఏమాత్రమో నచ్చని పని ఆ కమిటీలో అతను చేయలేదు. చాలా జాగ్రత్తగా చేశాడు, నిష్టగా చేశాడు. తప్పుడు చేసిన వాళ్ళకి ఒప్పుకోలేదు. అందుకని వాళ్ళకి ఏం చేశాడంటే, కష్టమైపోయింది అతను భరించటం. ఆ భరించక ఈడిని ఏదో ఒక రకంగా శిక్షించాలని నీతిగా నడుచుకున్న వాడి ఎడల వారు ఏం చేశారంటే, నిందలు వేయడం, అవమానించటం అనేది ప్రారంభించారు. చివరికి దేవుని మందిరంలోనే ఇలాగా వారికి విరోధైపోయాడు స్టెఫెన్. చివరికి వాళ్ళు ఇలా దేవుని మాటలు చెప్తుంటే చివరికి పండ్లు కొడికి, చివరికి అందరూ ఒక్కసారి మీద పడి, చివరికి పట్టణం వెలుపలికి వెళ్ళగొట్టి
రాళ్ళు రువ్వి చంపారు. అప్పుడు చనిపోతూ అన్నాడు. అప్పుడు చూడండి ఎలా జయిస్తాడో. రాళ్ళతో కొట్టబడుతూ ముద్దగా మారిపోతున్నటువంటి టైంలో, మాంసపు ముద్దగా మారిపోతూ కూడా అతను ఏమని అన్నాడంటే, ఈ పాపము వారి మీద పడకూడదని జయించి చచ్చిపోయాడు. అందుకని పరలోక రాజ్యములో ఆయన శాశ్వతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకున్నాడు. ఆయన చనిపోతుంటే యేసు ప్రభువు లేచి నిలబడి ఆయన యొక్క ఆ శ్రమను జయించే విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మను అతనికి తోడుగా పంపించి ఉన్నతమైన స్థితిలో స్టెఫెన్ని దేవుడు నిలబెట్టాడు. ఇద్దరు కూడా భక్తులైన ఇద్దరు కూడా శ్రమలోనే పరలోకానికి చేరుకున్నారు కదా. అలా ఈరోజు ఎవరిని నేర్చుకుందామంటే, ఈ సంఘ పరిచర్యలో, సంఘంలో, మరి ముఖ్యంగా సంఘంలో సంఘ పరిచర్య చేసేవారి గురించి ఎలా శ్రమలు వస్తాయి, సంఘ పరిచర్య చేసే వాళ్ళకి ఎలాంటి శ్రమ వస్తుంది, సేవకుడికి ఎలాంటి శ్రమ వస్తుంది, అలాగే సేవకుడికి సహకరించేటువంటి వారికి ఎలాంటి శ్రమలు వస్తాయి అన్నది మనం జాగ్రత్తగా ఈరోజు నేర్చుకుందాం. సంఘములో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, సంఘములో ఎలా ఉండాలి, సంఘములో విశ్వాసం అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఇందులో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ అందరికీ లక్షణాలు ఉండాలి. అలాగే సేవకుడిగా నాకు ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణం మనలను దేవుడు చెప్పినట్టుగా ఉంటుందో. ఇద్దరికీ శ్రమలు వస్తాయి. సేవకుడికి శ్రమ వస్తుంది, విశ్వాసులకి శ్రమ వస్తుంది. విశ్వాసులకు వచ్చే శ్రమ ఎలాగ ఉండాలి, సేవకుడికి వచ్చే శ్రమ ఎలాగ ఉండాలన్నది మనం జాగ్రత్తగా ఈరోజు కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఎంత వీలైతే అంత త్వరగా నేను ముగిస్తాను. ఇందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఎపాఫ్రోదితు అగత్యమని అనుకుంటుని. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంటే ఎపాఫ్రోదితు. ఎపాఫ్రోదితు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఆయనకి పౌలు గారు, దేవుని యొక్క సేవకుడు చెప్తున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏం చెప్తున్నాడని వినండి. ఇది మీరు కూడా అలాగవ్వాలి. ఎపాఫ్రోదితు మాత్రమే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎపాఫ్రోదితులా ఉండాలి. అలా ఉంటేనే, ఉండలేకపోతున్నారంటే మీరు జయించలేదని అర్థం. అలాంటి గుణాలు మీ దగ్గర లేవని అర్థం. అలాంటి శ్రమలో మీరు నిలబడతలేదని అర్థం. అలాంటి ఎపాఫ్రోదితు గురించి పౌలు గారు ఏం చెప్తున్నారు అన్నది ఇక్కడ విషయం అన్నమాట. ఏంటంటే ఆయన మరియు ఎవరికట, పౌలు గారికి సహోదరుడట ఎపాఫ్రోదితు. ఎవరమ్మా? సహోదరుడు. సహోదరుడు అంటే ఎవరు? ఒక కుటుంబంలో, ఏ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా ఇంకొకరికి అన్నయ్యో తమ్ముడో అవ్వాలంటే ఏమవుతాడు? రక్త సంబంధం అయి ఉండాలి, అంతే కదా. అన్నయ్య అయినా తమ్ముడైనా ఒకే పేగు, ఒకే కడుపులో నుండి ఒకే తల్లికి పుట్టినటువంటి వాడిని జనరల్గా సహోదరుడు అంటాం కదా. అలా యేసు ప్రభువులో, దేవుని యొక్క చిత్తములో ఒకే తాటిపై, ఒకే తాత్పర్యములో, ఒకే భావములో, ఒకే స్వరూపమందు బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని పౌలు గారు అంటున్నారంటే, అతను కూడా నాలాగే పరిచర్య చేస్తున్నటువంటి వాడిని సహోదరుడు అంటాడనమాట. సహోదరుడును ఎలాగ నాతో పాటు పనిచేసేవాడు. ఏ పని? దేవుని పని. దేవుని పని అది శ్రమను ఎలా జయించటమో, శ్రమను ఎలా జయించాలో నేర్చుకుని ఆ శ్రమను జయించుకుంటూ పోవడమే, అంతే. ఇంకా దేవుని పని శ్రమను ఎలా జయించాలి అని నేర్చుకుని ఆ శ్రమను మనం భరించుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుని యొక్క పని. అది సువార్త పరిచర్య. సరే, జత పనివాడును నాతోటి యోధుడు. యోధుడు అంటే ఏంటి? నేను ఎలాగైతే కత్తి తిప్పి శత్రువుని పడగొడుతున్నానో, నా హృదయంలో కానీ, నా మనస్సులో కానీ, నా తలంపులలో కానీ
దేవునికి విరుద్ధమైన భావజాలాలతో సాతాను వస్తుంటే నేను యోధుడిలా నిలబడి వాటిని ఎలా సంహరిస్తున్నానో, అలాగే నాకులాగే ఎపిఫ్రోదితు కూడా అలాగే యోధుడయ్యాడు. దేంట్లో యోధుడు? జయించుటలో. జాగ్రత్తగా వినండి, ఎలా చెప్తున్నాడు చూడండి. ఇంతకీ ఎపిఫ్రోదితు ఎవరు అంటే, సంఘములో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకొక చోటకి ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే సంఘంలో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా సేవకుడికి ఏది అవసరమో పట్టుకెళ్ళేవాడు అతను. హీఈస్ నాట్ ఏ స్పీకర్, హీఈస్ నాట్ ఏ ప్రీచర్. ఆయన సువార్థికుడు కాదు, సేవ చేసేవాడు కాదు, అందరికీ బోధించేవాడు కాదు. ఎపిఫ్రోదితు ఎవరు? పౌలు గారికి ఏది అవసరమో అవన్నీ దగ్గరుండి చూసుకునేటువంటి వాడు, పరిచర్య చేసేటువంటి వాడు, సంఘములో ఉండేటువంటి ప్రధానమైన సభ్యుడు మాత్రమే. కానీ కాపాడుకునుటలో మాత్రం ఇతనితో పాటు జత పనివాడట, అతను సహోదరుడట, అన్నింటికంటే ప్రాముఖ్యంగా యోధుడట. ఎవరమ్మా? యోధుడు అనే మాట చాలా గొప్ప విషయం. అది నాలాగే సాతానుని జయించేటువంటి ధర్మాన్ని కలిగినటువంటి వాడు ఎపిఫ్రోదితు అని చెప్తున్నాడు. ఆయన మళ్ళీ ఎవరు? దూత. ఎవరంటమ్మా ఆయన? దూత. అంటే ఏంటి దూత? ఇక్కడ క్షేమాన్ని అక్కడ క్షేమాన్ని ఇక్కడ ఉన్న విషయాలు ఆయన దగ్గరికి, ఆయన దగ్గర ఉన్నాయి ఈయన దగ్గరికి, అలా ఉత్తరాలు తెస్తూ ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా సేవకుడి దగ్గరికి తీసుకెళ్తూ అతను దూత పనిని చేశాడట, సేవకుడిగా చేశాడట. సేవకుడు అంటే ఏంటి? ప్రీచర్ కాదు, సహకారిగా అన్ని విషయాల్లో ఎపిఫ్రోదితు ఉన్నాడట. ఈ లక్షణాలన్నీ రాసుకోండమ్మా, జాగ్రత్త. ఆ లక్షణాలు మన దగ్గర ఉండాలి. ఎపిఫ్రోదితు అలాగ శ్రమ పడుతూ ఎంత దూరం వెళ్ళాడు తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని సంఘాన్ని అందరూ కూడా సేవకుడు ఎలాగున్నాడో చూసి రమ్మని ఎవరైనా ఎప్పుడైనా పంపించారా నా దగ్గరికి? నేను వచ్చి మీ దగ్గరికి రావడం తప్ప ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు పాస్టర్ గారు, మీ పాప ఏం చదువుతుంది, ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగున్నారా, ఏంటి పరిస్థితి అని సంఘం అంతా ఒకసారి ఎప్పుడన్నా మాట్లాడుకుని అందరూ కూడబలుపుకుని, అరే వెళ్తూ ఇదిగో ఇది పట్టుకుని వెళ్ళు, సేవకుడు ఎలా ఉన్నాడో ఏంటో అని ఎప్పుడైనా ఈ సంఘం సేవకుని ఎడల చేసిందా? ఇది విమర్శించున్నాను అనుకోకండి, ఇది మనందరము నేర్చుకోవలసిన గుణం. దీన్ని చంపేశాడు సాతాను. దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు ఏమవుతుందట? అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంటే మీ ధ్యాస మీకే కప్ప సేవకుని మీద ఉండేటువంటి ధ్యాస ఏమి లేదా? ఆడు బతుకుతాడు, మనం బ్రతుకుతాం. కానీ ఇక్కడ మీరేదో నన్ను చూడాలనో నా దగ్గరికి వచ్చి మీరేదో చెయ్యాలనే కాదు, మీరు బ్రతుకు నిమిత్తం, మీరు సాతానుని జయించు నిమిత్తం చెప్తున్నాను ఈ మాట. ఇందులో నేను నిజంగా చెప్తున్నాను, బైబిల్ దగ్గర ఉండి చెప్తున్నాను. ఇంకొక ఉద్దేశం నాకేమీ లేదు, ఏది ఆశించి మాత్రం కాదు. కానీ ఎపిఫ్రోదితట ఏం చేశాడమ్మా? ఇక్కడి నుంచి దూత క్యారెక్టర్లోకి వచ్చి ఇక్కడి నుంచి అంతా పట్టుకుని ఒకసారి చెప్తాడు. ఏమంటాడంటే, మీరు పంపించినటువంటి వస్తువుల చేత నేను ఎపిఫ్రోదితు వలన తీసుకొచ్చాడు అనే మాట ఉంటుంది ఫిలిప్పీలోనే. నాకు సమస్తమును సమృద్ధిగా ఉందట. ఎవరికి? సేవకుడికి. ఎవరి వల్ల వచ్చింది? ఎపిఫ్రోదితు సంఘము నుంచి పట్టుకుని అక్కడికి వెళ్ళాడట. ఎంత దూరం ప్రయాణం చేసి ఉంటాడు? మీరు ఎప్పుడైనా ఇక్కడి నుంచి రాజమండ్రి నడిచి వస్తారా? బైకులు ఉంటేనే రాలేకపోతున్నాం, కార్లు ఉంటేనే రాలేకపోతున్నాం. ఇక ఆనాడు వాహనాలు లేవు కదా, గుర్రాల మీదో గాడిదల మీదో సముద్రపు ఓడల మీదో అంతంత దూరాలు వెళ్ళాలి. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఎంతో వేదన చెంది ఎన్నో ఇబ్బందులు పడి వెళ్ళాలండి అక్కడికి. అలా ఎపిఫ్రోదితు దానిని దూత పాత్రలో సేవకుడి దగ్గరికి వెళ్ళేవాడట. ఎలా ఉన్నాడని అనడమే కాదు, వీళ్ళందరూ భోగిస్తే కొరింథీ సంఘంలో, ఫిలిప్పీ సంఘంలో ఎంత అయ్యి ఉంటుంది, ఎన్ని మూటలెట్టుకెళ్ళి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, చాలా కష్టపడి ఉంటాడు. మీరు ఇక్కడి నుంచి అక్కడికే ఏదన్నా చీపుర్లో పట్టుకెళ్తేనే 2-3 సాయం పెట్టి దాని మీద పెడుతున్నారు. అలాంటిది ఎపిఫ్రోదితు సంఘం దగ్గర నుంచి అక్కడికి పట్టుకెళ్ళడం అంటే ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత నలిగిపోయి ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇది ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు సంఘం చేస్తుంది అంటే,
ఇది ఆగిపోతే దేవుని యొక్క వాక్య నెరవేర్పు జరగదు. ఓడిపోతారు ఇందులో మీరు. ఎప్పుడైతే ఓడిపోయారో ఇది ఎందుకు చేయలేదని దేవుడు రేపు అడుగుతాడు మిమ్మల్ని. సాతాను ఈ బుద్ధిని మాకు పెట్టలేదు, సాతాను మమ్మల్ని జయించాడు, ఓడిపోయేలా చేశాడు అనుకుంటారనమాట. అందుకని ఎపొప్రదీత ఏం చేశాడమ్మా, పట్టుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి దూత పాత్రను పోషించాడు. ఒక రోజట ఇవన్నీ తీసుకెళ్ళి ఈ కాలాలు, ఈ బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకరోజు రోగి అయిపోయాడంటమ్మా. ఎవరి వల్ల వచ్చింది రోగం? ఈ కష్టపడడం వలన, శ్రమ పడడం వలన, బాధపడడం వలన రోగి అయిపోతే అప్పుడు చెప్తున్నాడు అనమాట ఆ మాటలు. చదువు, ఇందాక చెప్పింది జత పనివాడు అనే దగ్గర నుంచి చదవండి, 2:25 దగ్గర నుంచి. నా అవసరమునకు ఏం చేస్తున్నాడు? నాకు ఏదన్నా అవసరం వస్తే నాకేం చేసేవాడమ్మా? ఉపకారం చేసేవాడు. నాకు ఏదన్నా అవసరం వస్తే చాలు, ఎపొప్రదీతు ఉన్నాడు, ఎపొప్రదీతుకి సంఘం ఉంది, వారందరూ కూడా సేవకుడికి వాళ్ళు అలాగా సహాయం చేశాడు అని చెప్తున్నాడు. పౌలు గారు ఇచ్చే సాక్ష్యం ఇది, నేను చెప్తున్నది కాదు. ఎందుకంటే అలాంటి భక్తుడిని మరలా సంఘానికి నేను పంపించటం తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను. అతను రోగి రోగి అయిపోయాడని. ఏమైందమ్మా? రోగం వచ్చింది. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే ఏమవుద్ది? ఈ వాతావరణంలో సెట్ అవ్వాల్సినాడు ఇంకొక చోటకి వెళ్ళాలంటే ఈ ప్రయాణం అంతట్లోనూ కూడా ఏమవుతాయంటే అనేకమైన రోగాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఎన్నో కలుగుతాయి. అలాంటి వాటన్నింటినీ చివరికి పాపం ఆయన ఏమైపోయారు? రోగి అయ్యాడు. అలాంటి రోగి అయినా అతని గురించి ఎంత బాగా చెప్తున్నాడంటే పౌలు, రోగి ఎందుకు అయ్యాడంటే దేవుని పరిచర్యలో రోగి అయ్యాడు, దేవుని కొరకు నలగగొట్టబడ్డాడు, దేవుని కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు ఎపొప్రదీతు. ఎందుకని? ఏం చేసి పరిచర్య చేసి, పరిచర్యలో ఉండేటువంటి శ్రమను భరించాడు, తన జీవితాన్నే అంకితం చేశాడు. అలాంటి ఎపొప్రదీతును మీ దగ్గరికి పంపడం అగత్యం. ఇక్కడున్న వాతావరణం, అక్కడున్న పరిస్థితులను బట్టి అతన్ని మీ దగ్గరికి పంపించడం అనేటువంటిది అగత్యం అని చెప్తూ ఇంకేమన్నాడంటే, అతను ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని అందరినీ చాలా ఆసక్తిగా ఉన్నాడట, సంఘాన్ని చూడాలట. సేవకుడి దగ్గరికి వెళ్ళాడు పాపం అవన్నీ పట్టుకుని. మళ్ళీ ఏమనుకుంటున్నాడు? ఇక్కడుంటేనేమో సేవకుడి మీద ప్రేమ, అక్కడుంటేనేమో సంఘం మీద ప్రేమ. మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. అయితే పరిస్థితులను బట్టి అతను రోగై ఉన్నాడు, చావునకు సిద్ధమయ్యేటువంటి రోగంతో ఆయన ఉన్నాడు. దేవుడు అతనిని కనికరించెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. శ్రమలో దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుని పని చేసేవారిని, దేవుని కార్యాలు చేసేటువంటి వారిని దేవుడు కనికరిస్తాడు, కాపాడతాడు, అద్భుతమైనటువంటి మేలులు దేవుడు చేస్తాడు. అలా ఎపొప్రదీతు ఎంతో కష్టపడ్డాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి 30వ వచనం వరకు. అయినను నేను సింపుల్గా చెప్తున్నాను మీకు. ఎపొప్రదీతు ఏం చేశాడు? తన జీవితాన్ని దేవుని పరిచర్య కొరకు, అవసరమైతే రోగాన్నైనా భరించాడు, బాధనైనా భరించాడు, ఎంతటి ప్రయాణమైనా సరే ఇటు సేవకుడికి ఉపచారం చేశాడు, ఇటు సంఘానికి దూతగా పనిచేశాడు. గొప్పగా తన జీవితాన్నే అట్టి శ్రమలలో దేవుని నామానికి మహిమ తెచ్చాడు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఎపొప్రదీతు అనేటువంటి ఒక భక్తుణ్ణి మనం చూస్తున్నాం. అతను సేవకుడు కాదు, పౌలు గారికి ఉపచారము చేసినటువంటి నీతి కలిగినటువంటి సంఘ విశ్వాసి, సంఘ పెద్ద. కాబట్టి అలాంటి గొప్ప భక్తుడిని ఆనాడు ఆ సంఘం కలిగి ఉంది. సంఘం మీద ఉన్న అతని ప్రేమ, సేవకుడి మీద ఉన్న అతని ప్రేమ ఈరోజు మీరందరూ నేర్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఏమ్మా. అంతేకాదు అతను ఎంత అవసరమైతే తన ప్రాణాన్నైనా రోగిగా మారి తన జీవితాన్ని దేవుని సేవకి అంకితం చేసిన మహాభక్తుడు ఎపొప్రదీతు ఏమ్మా. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు, చూడండి వీళ్ళెవరు? క్రీస్తు యేసునందు నా జత. ఎవరు? నా అంటే అక్కడ మళ్ళీ పౌలు గారే. ఎవరమ్మా? నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును
ప్రిస్కిల్ల గురించి ప్రిస్కిల్ల గారే చదువుతున్నారు ఏమ్మా. అకుల ప్రిస్కిల్లలు అనేటువంటి ఒక దంపతులు, వారట నా జత పనివారు. చూడండి, ఇందాక ఎపఫ్రోదితు గురించి ఏదైతే పౌలు గారు చెప్పాడో వీళ్ళిద్దరి గురించి కూడా ఎవరు చెప్తున్నారు? మళ్ళీ పౌలు గారు చెప్తున్నారు. ఎలాంటి విషయాన్ని చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా వినండి ఏమా. ఇది గుర్తుపెట్టుకోండి, అది అలా వదిలిపెట్టి అపోస్తుల కార్యాలకు రండి. అది మళ్ళీ చదువుతూ కానీ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, 14 కాదు 17వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. అయితే యూదులు మచ్చరపడి, జాగ్రత్తగా వినాలి, దేవుని యొక్క పరిచర్యను ఆటంకపరచాలని ఆనాడు యూదులు క్రైస్తవుల మీద ఏం చేశారంటే ప్రార్థనలు జరగకుండా ఏమ్మా, దేవుని ప్రార్థనలు జరగకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరగకుండా వారు ఆటంకపరుస్తూ ఉండేవారు అన్నమాట యూదులు. ఎందుకు అలాగా వాళ్ళు ఆటంకపరిచేవారంటే ఎప్పుడు అంతే ఆటంకం అనేటువంటిది పరిచర్యలో వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు కూర్చున్నారా, మనం అనుకుంటున్నాం మన అందరము కూడా దేవునికి సంబంధించిన వాళ్ళమేనని. మీరు దేవుని మాట వినకుండా చూడండి, ఎవరొకరు ఎక్కడొక చోట ఏదో ఒక ఆటంకపరుస్తూ ఉంటారు. ఆనాడు యూదుడు ఆటంకపరిచాడు, ఈనాడు మనల్నే, అంటే అందరూ క్రైస్తవులు అనుకోకండి, అందరూ కూడా భక్తులు అనుకోకండి. మన మధ్యనే ఉన్నారు కదా అని, మన పక్కనే ఉన్నారు కదా అని మీరేమీ దేవుని భక్తులు అనుకోకండి, క్రైస్తవులు అనుకోకండి. ఒకరు నష్టం చేయడానికి ఉంటారు, ఒకరు ఆటంకపరచడానికి సాతాను పెట్టుకుంటాడు, ఒకరు ఇబ్బంది కలిగించడానికి ఆటంకపరుచుకుంటారు. ప్రతి విషయములో కూడా ఆటంకము మాత్రమే కలిగిస్తూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుందా? అందుకని పక్కోడిని నమ్మకూడదు. మనం పక్కోడిని ఎప్పుడు నమ్మాలి? మీరు బైబిల్ని, వాక్యమును చెప్తున్నప్పుడు నిన్ను హెచ్చరించి సరైనటువంటి దేవుని మార్గంలో నడిపించేవాడు అయ్యుంటేనే వాడిని నమ్మాలి తప్ప, నీకు వాక్యానికి అంతరాయం కలిగిస్తున్నాడంటే వారు మాత్రం క్రైస్తవులు కాదు, క్రైస్తవుల ముసుగులో పెట్టుకున్న సాతాను సంబంధులు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఆటంకం కలగకూడదు, దేవుని పనికి ఇబ్బందులు కలిగించకూడదు, దేవుని యొక్క పరిచర్యకి ఇబ్బంది కలిగించకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే ఉండాలంతే. ఎక్కడ ఏ విషయంలో అడ్డం వచ్చినా అది దేవుని పనికి ఆటంకపరిస్తే కనుక సాతాను సంబంధి కాదు. ఇక్కడ కూడా యూదుడు, ఆ యూదులట, అయితే యూదులు మచ్చరపడి, ఏంటమ్మా మచ్చరపడడం? ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక మనసులో ఏదో దురుద్దేశం కలిగి వాళ్ళు ఏం చేశారంటే, చదవమ్మా, ఏం చేశాడమ్మా? పని పాట లేక తిరిగే కొందరు దుష్టులను తీసుకొచ్చారట. ఏమై అంటున్నారా? పని, మళ్ళీ చెప్పాలి, పని పాట లేని దుష్టులను కొంతమందిని తీసుకుని వచ్చారట యూదులు. ఇంతకీ పని పాట లేని వాళ్ళు ఎవరు? మీరు ఎవరో చెప్పండి. అందరికీ పనులు ఉన్నాయి, అందరికీ పాటలు ఉన్నాయి. పని పాట అనే మాట ఏంటంటే, వీడికి కష్టపడి పని చేస్తాడు, ఓ పాట పాడతాడు అనమాట. అంటే ఏంటంటే పాట పని చేసుకుంటాడు, దాన్ని అనుభవిస్తాడని. పని పాట వాడి జీవితంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకీ మీరు పని పాట ఉందా మీకు? చెప్పండి. పని పాటలు లేని వాళ్ళు అందరూ ఎవరట? దుష్టులు అంటున్నారు. అంతేనా? ఇప్పుడు కొత్త నిబంధనలో చెప్పండి అదే మాట. ఇక్కడ పని, ఇక్కడ పాటల గురించి మనకేం చెప్పడు కదా దేవుడు. ఏ పని ఉండాలి? ఇందాక చెప్పాను, నా జత పనివాడు దూత. అతను సంఘానికి సేవకుడికి మధ్య వారధిగా ఉన్నాడు. అక్కడికి ట్రావెల్ చేస్తున్నాడు, అక్కడికి ఉన్న విషయాలు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాడు. ఆఖరికి రోగి అయిపోయాడు, అయినా దేవుడు కనికరించాడు, అతన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకున్నాడు కదా. ఇప్పుడు పని అంటే ఏది బైబిల్ ప్రకారంగా? దేవుని పని. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నీవు దేవుని పని ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను సేవకుడిని, నేను దేవుని మాటలు చెప్తున్నాను, నా పని విషయంలో క్లారిటీ ఉంది. దీనికోసం నేను ఏం చేయాలో, ఎలా పడాలో, ఎలా ట్రైనింగ్ అవ్వాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా బైబిల్ చదవాలో, మీకు ఎలా చెప్పాలో, నా బాధలు ఏదో నేను పెడతాను. పరిచర్యలో ఎదురవుతున్నటువంటి శ్రమలన్నింటినీ కూడా ప్రార్థన ద్వారా జయించుకుంటూ నేను ఏదో
నలిగిపోతూ, ఎక్కడ ఉపవాసం ఉండాలో అక్కడ ఉంటూ, ఎక్కడ ఇబ్బంది పడాలో అక్కడ పడుతూ, ఎక్కడ శ్రమ వచ్చినా అక్కడ దాన్ని జయించుకుంటూ నాదేదో నేను చేస్తాను. ఇప్పుడు నేను క్లారిటీగా ఉన్నాను. వాట్ అబౌట్ యూ? నువ్వు ఎవరివే? నువ్వు ఏమన్నా చేస్తున్నావా? నీ పని ఏంటి చెప్పండి? నీ పని ఏంటమ్మా? అటు ఇటు చూస్తాం. నీ పని ఏదో పని. ఏ పని ఉంది మీకు దేవుని పనిలో? నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఓకే, ఎప్పుడు బైబిల్ చదివేదానిలా ఉండు. నువ్వు సంఘంలోకి వెళ్తే బైబిల్ చదువుతావు, బాగుంది. ఇంకా ఉంది పని, దేవుని పని. చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇంకొకరికి చెప్పాలి. చెప్పడానికి ఆడేదో అంటాడు, ఆ శ్రమను భరించాలి, ఆ ఇబ్బందిని భరించాలి. ఏదో నేను బైబిల్ చదువుతాను, ఎప్పుడు కూడా నేను చదివిన దానిని అర్థం చేసుకుంటాను, ఆ మాటల ప్రకారంగా జీవిస్తాను, ఆ మాటలు ఇంకొకటికి చెప్తాను, వాళ్ళు తిడతా ఉంటుంటే పడతాను, వారు ఏదన్నా అంటుంటే నేను వారిని దీవిస్తాను. ఏదో నీ గురేదో నీకు ఉంది, ఓకే. నువ్వు బైబిల్ చదువుతున్నావు, సేవకులకు అండగా నిలబడుతున్నావు, ఆ టైంకి అందిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉంటున్నావు. మరి నీ పని ఏంటి? నేను కాంగో కొడుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను అది అట్టుకుని వచ్చేస్తాను. ఆ టైంకి ఆ పని నేను దేవుని పరిచర్య చేస్తాను. మిగతా టైంలో ఏదైతే సేవకుడికి చేయాలో అది నేను సువార్త పరిచర్యకు ఉంటాను. ఇక్కడ లైట్ కట్టారు, ఆ పరిచర్య చేశారు, ఇక్కడేమో క్యాంప్ పెట్టారు, ఇదేమో టేబుల్ వేశారు, ఇదేమి ఇచ్చేశారు. ఈ పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పని ఉంది, దేవుని పనిలో వారి పని ఉంది. ఇప్పుడు దేవుని పని ఏమీ చేయలేని వాళ్ళు పని పాట లేని దుష్టులట. అందుకని ఏదో ఒక పని పరిచర్యలో చేయాలి. ఆ పరిచర్య ద్వారా 4 మాటలు పడాలి. మనం ఎందుకున్నాం అంటూ ఉంటారు చూడండి, మేము పడేవాళ్ళు అంటారు కదా, మేము పడేవాళ్ళు, మీరు అనేవాళ్ళు అంటారు కదా. మనం ఎవరు ఇప్పుడు? అనేవాడు అయితే నరకం, పడేవాడు అయితే పరలోకం. ఏది కావాలి? అమ్మే నేను పడేవాడిని అవను, మాట పడే రకం కాదు నేను అంటావా? కాబట్టి పడడమే పని, అర్థమవుతుందమ్మా? మాట పడడమే నీ పని. కాబట్టి ఇలా పని పాట లేనోళ్ళు, అంటే దేవుని పరిచర్య నువ్వేం చేస్తున్నావో క్లారిటీ లేని వాడిని పని పాట లేనోడు అంటే అలాంటి వాళ్ళని పోగేసుకుంటున్నాడట సాతాను. అర్థమవుతుందా మీకు? ఎవడు దొరుకుతాడు? దేవుని పనిలో ఏమీ చేయకుండా, దేవుని పనిలో శ్రమను అనుభవించకుండా, శ్రమతో జాలు పారిపోతే వాడు ఏమని చెప్తుందంటే పని పాట లేనోడు. లోకంలో ఎన్నైనా పనులు ఉండొచ్చు, దేవుని పని నీకు లేదని అర్థం, జత పనివాడివి కాదు. సో అలాంటి వాళ్ళని ఎంతమందిని పోగేశాడట? కొద్ది మందిని పోగేశాడు. కొంతమందిని పోగేసి అదిగో ఈ సేవ చేసే వాళ్ళని, పరిచర్య చేసేటువంటి వాళ్ళని, దేవుని చిత్త ప్రకారంగా నడిచే వాళ్ళని ఆటంకపరచాలి మనం, నడు అని వాళ్ళని కూడగట్టాడు. కూడగట్టి తీసుకొచ్చాడనమాట. వెంట పెట్టుకుని ఏంటమ్మా? గుంపుగా కూర్చుకున్నాడు. అల్లరి చేయుచు. చూడండి, దేవుని పనిని పాడు చేస్తాక చేసే పని ఏంటంటే అల్లరి చేయుచు ఊరంతా. అతని పేరేంటమ్మా? ఆయన ఎవరు? ఒక ఇంటికాడ ప్రార్థనకి స్థలం ఇచ్చాడు. ఏంటమ్మా ఏమిచ్చాడు? కూడికి పెట్టించుకోవడానికి. ఈరోజు సత్యబాబు గారు ఎలా స్థలం ఇచ్చారో అలాగా ఒక ఆయన దేవుని నమ్మిన బిడ్డలకు ఇంట్లో స్థానాన్ని ఇచ్చి దేవుని మాటలు చెప్పించడానికి పిలిచాడు ఆయన. ఈ రోజున సత్యబాబు గారు కానీ, ఈ కుటుంబ సభ్యులు కానీ, గంగులూరి సూర్యరావు గారి కుటుంబం కానీ, ఇక్కడ కానీ ధన్యులని అందరి ఎదుట ప్రకటిస్తున్నాను. ఎందుకో చెప్పండి? ఎందుకో చెప్పండి? వారు నిర్ణయించుకుని పెట్టుకున్న కూడికలు కాదు ఇవి. సేవకుడుగా ఏం చెప్పానంటే ఆ మూల నుంచి వచ్చేద్దాం అన్నాను. వచ్చేద్దామంటే మాత్రం అవుతుందా? వాళ్ళు చూసుకోవాలి, 4 చేసుకోవాలి, ఎన్ని చేయాలి కదా ప్రార్థన అనేసరికి. రెండో మాట మాట్లాడకుండా వాళ్ళ బాధలు వేయాలి పడి ఏర్పాటు చేసుకున్నారు. అంటే సేవకుడికి లోబడారా లేదా? లోబడ్డారా? ఎంత ధన్యులో తెలుసా మీకు? సేవకుడు మాట తిరగేయకుండా ఎంత కష్టమైనా సరే ఆ టైంకి అలా జరిగించారు. చూడండి, నా పరువు నిలబెట్టారు, వాళ్ళు ధన్యులయ్యారు. అదే కొనసాగింపుగా మళ్ళీ ఎవరు వచ్చారు? సత్యబాబు గారు వచ్చారు. సత్యబాబు గారు సత్యబాబు గారి తరమా? వారి కుటుంబ తరమా? వారి యొక్క ఇష్టం అనుకుంటున్నారా? కాదు, దేవుని చిత్తం. వారిని అంగీకరించాడు దేవుడు. అందుకని వాటి చేత ఏమని చెప్పించాడు? రైట్ అనిపించాడు అనమాట. ఇది యోగ్యత దేవుడిచ్చే. అంటే ఇప్పుడు ఎవరయ్యారు?
దేవుని పరిచర్యలో భాగస్థులయ్యారు. లేకపోతే ఒప్పుకుంటారా? లేదంటే తర్వాత తర్వాత ఎదరో బాగుండే అంటారనమాట. కాబట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను అనమాట ఈ మాటను బట్టి. ఇలా చెప్పగానే జరిగించారే అన్నాను. ఇదే మాట బాలవరంలో చెప్పాను. ఇదే మాట బాలవరంలో చెప్తే నేను ఎలా చెప్పి చేశాను, చివరి నుంచి వచ్చేద్దాం అన్నాను. చివరిలో 2 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇల్లు ఆ ఇల్లు అనుకున్నాం. ఆ ఇల్లు అనుకుని సర్లే వీళ్ళు కొంచెం భక్తులుగా, కొంచెం వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం భక్తిగా ఉంటారు కదా అని వీళ్ళ ఇంటికాడ పెడదాం అనుకున్నాం. అప్పటికి నా దగ్గర ఏం మాట్లాడలేదు. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి 3 రోజుల్లో ఏర్పాటు చేసుకుంటాం, ప్రస్తుతానికి పక్కకి జరగండి, అలాగే పక్కకి వెళ్ళమన్నా. పక్కోడిని అడిగితే అది ఓకే అన్నాడు. ఈరోజు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన. ఎవరిదండి ఇది? ఒక్క మాట కాదని ఇంకొక రోజు ఏర్పాటు చేసుకోవడం నువ్వు ఆశీర్వాదం అనుకుంటున్నావా? కాదు కదా. ఇక్కడ దేన్ని ఆశించట్లేదు. అందుకని సూర్యరావు గారి కుటుంబం ధన్యులు, సత్యబాబు గారి కుటుంబం ధన్యత. సేవకుడు మాటకి అడ్డు చెప్పకుండా లోబడ్డారు. అది ఏదైనా కానివ్వండి. సేవకుడు అంటే ఇదేదో నేను కావాలని ఒక చిన్నబాబు మాత్రం కాదు. దేవుని అభిషేకం పొంది ఒక కాపరిగా ఒక గొర్రెను నడిపిస్తున్నటువంటి కాపరి మాట ఎదిరిస్తే ఏ గొర్రెకైనా బ్రతుకుండదు. అది దేవుని నియమము. కాబట్టి నువ్వు కాపరికి లోబడవు, కానీ దేవుడికి లోబడతానంటే దేవుడు ఎలాగ ఉంచుతాడు అనుకుంటున్నావు? సమస్య లేదు. నీ సహోదరుడితో గొడవ పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కానుకేస్తేనే ముందు వెళ్ళి అక్కడ నువ్వు సమాధాన పడిరా, అప్పుడు కానుకి అన్నాడే దేవుడు. ఇక్కడ నువ్వు సమాధానం లేకుండా నువ్వు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే అసలు కనీసం గేటు దగ్గర కూడా నిన్ను దేవుడు రానివ్వడు. ముందేదో లోబడేదేదో కొంచెములో కాపరిగా పెట్టినటువంటి వారి ఎడల లోబడు. ఒకవేళ నీకు నేను నచ్చలేదనుకో, నీ నచ్చడంతో పని లేదు. అర్థమవుతుందా? నీకు నచ్చడాలతో ఏమీ పని లేదు. ఒక్కొక్కరికి నచ్చుతారు. ఒకరికి తిడితే నచ్చుతారు, ఒకరికి పొగిడితే నచ్చుతారు. నేను పొగిడే బ్యాచ్ కాదు. అందువల్ల ఏమవుద్ది, కొంచెం తగులుతూ ఉంటాయి. నేను నచ్చకపోవచ్చు. నా నచ్చడం, నా ముఖం, నాది చూసి నువ్వేమీ నచ్చడానికి ఏమీ అవకాశం లేదు. ఏం చేయాలి? నీకు కాపరిగా పెట్టాడు దేవుడు. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మందలో నువ్వు ఖచ్చితంగా లోబడాల్సిందే. లోబడకపోతే పచ్చిక గల చోట్లకి వెళ్ళవు, శాంతికరమైన జలముల దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఎందుకంటే దేవుడు ఆ 2 ఇచ్చేవాడు దేవుడే. అర్థమవుతుందా? అందుకని నాకు మీరు నచ్చడం నచ్చకపోవడం కుదరదు. ఎవరు ఏమన్నా కూడా ప్రేమించాల్సిందే నేను. అందుకని నా బ్రతికేదో నేను సరి చేసుకుంటాను, మీ బ్రతికేదో మీరు సరి చేసుకోవాలి. అలాగే దుష్టులైనటువంటి పని పాట లేనటువంటి వారిని పోగేసుకుంటాడంట సాతాను. పని పాట లేదంటే ఏంటి? దేవుని పని లేనోడని. ఇక్కడ బయట పనులు దేవునికి అనవసరం. బయట నువ్వు ఎంత పనివాడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి వాడైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుని దృష్టిలో నువ్వు పని లేనివాడివి. కాబా దేవుని పని నీదేది? నువ్వేం చేస్తున్నావు దేవుని పనిలో? అసలు నీ పని చేసే పనేది, నీ పనేది? దేవుని దాంట్లో నువ్వు ఏ పరికరాన్ని ఎన్నుకున్నావు? దట్ ఈస్ ద మ్యాటర్. కాబట్టి చేయలేని ఆ పరిస్థితులు ఉంటే అలాంటి వాళ్ళందరినీ పోగేసుకుంటాడట సాతాను. అంటే సంఘంలో ఏం చేస్తాడు? ఏదో ఒక ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటారు. ఏదో ఒక ఇబ్బంది కలిగి చేస్తారు. మాట్లాడేవాడిని మాట్లాడకుండా చేస్తారు, వినేవాడిని వినకుండా చేస్తారు, లేదా ఏదో దానికి అడ్డు తగులుతూ ఉంటారు, అడుగడుగున అడ్డు కలిగిస్తూ ఉంటారు. సేమ్ అలాగే ఇలాగ సత్యబాబు లాంటి ఇంటి దగ్గర దేవుని మాటలు చెప్పడానికి అనుమతి ఇచ్చారట. ఇంటికి అనుమతి ఇవ్వాలి ముందు. ఇచ్చారా లేదండి? ఈ కుటుంబం ఇచ్చారు. అది పేరేంటమ్మా? యాసోను అనేటువంటి భక్తుడమ్మా. ఆ ఇంటికి అవకాశం ఇచ్చాడు. ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపం చెప్తుంటే చదవమ్మా. ఇంటి మీద పడ్డారంటే వీళ్ళందరూ కలిపి ఏమని? ఇంటి మీద పడి వాళ్ళందరినీ జనుల సభ ఎదుటికి తీసుకొచ్చారు. ఇంతకీ ఎవరిని తీసుకొచ్చారు? దుష్టులను పోగేసి, అల్లరిమోకను పోగేసి, అంటే పని పాటలు లేనోని పోగేసి, ప్రార్థన పెట్టించుకున్న వారి ఎడల నిందలేయడం, ఆహ్వానం చేయడం, కష్టపెట్టడం, ఇబ్బంది పెట్టడం, అన్నీ దేవునికి విరుద్ధమైన పనులన్నీ చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళందరినీ లాక్కెళ్ళిపోయారట. ఎక్కడికి? సభ. అంటే సభ అంటే ఏంటంటే శిక్షించే సభ ఉంటుంది యూదులకి, అక్కడికి తీసుకెళ్ళాలి. సన్హెడెడ్ అనేటువంటి సభ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తారు. 70 మంది కూర్చుంటారు, హీరోలు అందరూ. అక్కడికి తీసుకెళ్తారనమాట. ఏమిరా తలపొగరు అంటారనమాట వాళ్ళు అని శిక్ష వేసి పంపిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి చోటకు లాక్కెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న వాళ్ళకంటే సపోర్ట్ చేసేటువంటి సంఘం కూడా అక్కడ ఉంది. వాళ్ళని మొత్తం అందరిని లాక్కెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిపోయారట. ఎంత శ్రమ! ఎప్పుడైనా ఇట్టి శ్రమ నువ్వు భరించావా?
సేవకులు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. ఈ లోపల వాళ్ళు వచ్చేసారు అల్లరమోక. మరి సేవకులేరి? సేవకులు పోయారు. ఎక్కడికి పోయారు? సేవకుల్ని వీళ్ళందరూ మళ్ళించేసి సేవకుల మీద చెయ్యి వేయడానికి వీలు లేదని వాళ్ళు ఏం చేశారంటే సేవకులను అక్కడి నుంచి పంపించేసి ఆ దెబ్బేదో మేమే తింటామని సత్యబాబు గారి కుటుంబం వచ్చి అడ్డుగా నిలబడింది అనమాట. సత్యబాబు గారు చుట్టాలు అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ నిలబడి సేవకుల మీద చేయి రాకుండా వాళ్ళని ఏం చేశారంటే వీళ్ళని మాత్రమే లాక్కెళ్ళారు. చదువు అక్కడ ఉంటుందన్నమాట. కనబడలేదంట వాళ్ళు. కనబడలేదా? కనబడనివ్వలేదు వీళ్ళు. ముందు మనం ఏం చేస్తాం? ముందు నన్ను దోసేస్తారు. అదరికి ముందు నన్ను తోసేస్తారు. చాలా ఇది అన్యాయం అనమాట. నాకు కొంచెం ధైర్యం ఏంటంటే ఇప్పుడు ఇంతమందిలో ఎంతమంది దుష్టులను తిడుతున్నాను నేను. ఇందరు తిడుతున్నానా లేకపోతే పొగుడుతున్నానా? రాజాతి రాజా, రాజమార్తాండయ్య అంటున్నానా నేను? ఎవరినన్నానే అంటలేదు. పేడేలు మరి కొట్టినట్టే ఉంటాయి. నన్ను నేనేమన్నా తేడా ఉంటే నేను కొట్టుకుంటాను. ఎక్కడికొక్కడు సరి చేసుకోవడమేనా ఆపరేషన్ థియేటరే కదా ఇది. ఇప్పుడు ఈ ఎవడొకడికి బాధ కలుగుతూ ఉంటుంది ఇందులో. కథ చెప్పు నాకు యోబు కథ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు యోబు కథ చెప్పాను అనుకోండి, డైరెక్ట్గా పోతాం నరకానికి. ఇది శ్రమ గురించి మనం నేర్చుకుని శ్రమను జయించడం నేర్చుకోవాలి కదా. అయితే సేవకులు దొరకనివ్వలేదు. వీళ్ళు అడ్డొచ్చేసారు. అడ్డొచ్చేస్తే వీళ్ళు లాక్కెళ్ళారు. వాళ్ళ బదులు లాక్కెళ్ళి కొందరి సహోదరులను, అంటే విశ్వాసి ఆ విశ్వాసికి సహోదరులైన కొంతమందిని లాక్కుపోయారట, ఈడ్చుకుని పోయారట. ఏంటంటానా శ్రమ? వాళ్ళకి ఎందుకంత శ్రమ? ఇంటికి ప్రార్థన చేసుకోవడానికి ఇంటికి పిలిచినందుకు ఆ కుటుంబానికి ఈ లోకం ఇస్తున్నటువంటిది ఏంటంటే శ్రమ. భరించారు వాళ్ళు? భరించారమ్మా? భరించారు. ఈ రోజున సత్యబాబు గారి కుటుంబం ఎంత భరించాలో. ఈ కూడికని ఏర్పాటు చేయడం ఆడిదేం పోయింది? తెచ్చేసాడు అరటిపళ్ళకి వెళ్ళాం, మేము తేవద్దా అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ విధమైనటువంటి అరటిపళ్ళకి వెళ్ళం ఏమీ వద్దు, ప్రార్థన పెట్టించుకోండి చాలు, సంఘాన్ని ఇంటికి ఆహ్వానించండి చాలు అన్నారు. ఇప్పుడు ఆ బాలవారంలో వాళ్ళు వద్దన్నారు. ఎవరో వద్దన్నారంటే వద్దనరు, 2 రోజులు ఆగితే తర్వాత మేము చేస్తామన్నారు. ఇప్పుడు ఎవరిని వద్దన్నారు? నాకు గుర్తొస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలం లేదు, ప్రార్థన పెట్టించుకోవడానికి స్థలం లేదు. అన్నింటికి నీ ఇంటికి ఆహ్వానం ఉంది తప్ప ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీకు ఎన్ని ఆటంకాలో. కానీ ఆ భక్తుడు ఎవరో గానమ్మా ఇంటికి పిలిచాడట. ఎలాంటి టైంలోనే తెలుసా? ప్రార్థన పెడితే లాక్కెళ్ళిపోయే టైంలో ప్రాణమునకు తెగించి వారు సువార్త పరిచర్యకు ఏం చేశారు? ఇంటిని ఆహ్వానించారు. అందుకని సత్యబాబు గారిని నేను ఎప్పటికీ మర్చిపోను, సూర్యరావు గారి కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోను. చెప్పిన మాట ప్రకారంగా ఈ 2 రోజులు జరిగాయి. మిగతా రోజులు ఎలా జరిగితే నాకేమీ తెలియదు. ఈ 2 కుటుంబాలను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇదిగో ఆ భక్తుడు వలె మాటకు అడ్డొచ్చి, అండి నేను ఇప్పుడు కుదరదండి తర్వాత పెట్టుకుంటాను, ముందు పెట్టండి తర్వాత పెట్టించుకుంటానంటే ఏమైపోనో ఈ కుటుంబం అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత నువ్వు ఎంత పెట్టు, ఇవన్నీ చేయి, అబ్బే మాట ఎప్పుడైతే సేవకుడు మాట కొట్టేసావో దేవుని కొట్టేసినట్టే. అందుకనే పేతురు గారికి అన్నాడు, నువ్వు ఎవరినైతే శపిస్తావో అక్కడ నేను ఓపెన్ చేయనాడికి, నువ్వు ఎవరికైతే ఇక్కడ ఓపెన్ చేస్తావో అక్కడ ఆడికి దారి వదులుతానన్నాడు. చూసారండి, నిజంగా సేవకులు అంటే మీరైతే తక్కువగా చూడకండి. మళ్ళీ చెప్తున్నాను నేను, ముందు మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకారంగా సేవకుడు అవడో గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని అది. ఏమ్మా, ఇందాక మీకు చదివించాను నేను, అక్కడ చర్చిలో చదివించే వాక్యం చెప్పాను ఆ మాట. ఏమ్మా, అదే కరెక్ట్గా చదివేయండి. అది కదమ్మా, కాదు, అక్కడ ఎవరు పాస్టర్ గారు కాదనే విషయం పరీక్షించడం అనే మాట చదవండి. ఇందాక చెప్పాను కదమ్మా, అపోస్తలుడు ఎవరు అనే మాట. అపోస్తలులు కాకయే అంటే సేవకులు కాకయే మేము సేవకులమని చెప్పుకుని వారిని మీరు పరీక్షించండి. ఇప్పుడు నేను ఎవరో సుదర్శన్ రావు గారి అబ్బాయిగా చూడకండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఏమ్మా, నేను చెప్పే మాట యథార్థమో కాదో చూడండి. నేను చెప్పే మాట భౌతిక సంబంధమైనదా పరలోకానికి చేర్చేదా చూడండి. ఏమ్మా, ఈ దేవుని సేవకుడైతే
పరలోకానికి దారేస్తాడు. ఏమా, ఇదే ఈ లోక సంబంధమైనటువంటి పాస్టర్ గారు కాదనుకోండి, అంటే దేవుని సంబంధి కాదనుకోండి, దేనికి వేస్తాడు దారి? భూమికి వేస్తాడు. అంటే భూమి అంటే ఇక్కడ ఉండేటువంటి భౌతిక సంబంధమైన అవసరాల కోసమే మాట్లాడతాడు తప్ప పరలోక సంబంధమైనటువంటి కఠినమైనటువంటి మాటల దగ్గరికి రాడు. ఎంతసేపు నేను దేవుడు దీవిస్తాడు, 6 రోజులు రా 7 రోజులు నీకు దేవుడు ఏదో ఇస్తాడు, ఇదిగో నా దగ్గర ఇది వస్తే అది అలాగే అయిపోద్ది, నా చేతిలో ఏదో మాయ ఉంది. ఎవడ చేతిలో ఏమీ లేదు, అంతా దేవుడిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడ చేతికి ఏమి ఇవ్వలేదు దేవుడు. దేవుడు ప్రార్థన చేస్తే ఆయన ఇస్తాడంతే. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడమ్మా, అలాగా ముందు ఎవరు మంచి సేవకుడో గమనించండి. ఫస్ట్ గమనించిన తర్వాత, పరీక్షించిన తర్వాత ఆ చెప్పే మాటలు ఏంటో జాగ్రత్తగా మీరు వినండి. అప్పుడు మీరు ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి అని చెప్పాడు. అలాగా ఆ భక్తుడు కనిపెట్టాడు, సేవకుడిని పిలిపించుకున్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఈ లోపల వచ్చి ఈడ్చుకుపోయారు. పని పాట లేని వాళ్ళందరూ ఈడ్చుకుపోయారు. ఈడ్చుకుపోయి అక్కడ పెట్టారు. దేవుడు వారిని కనికరించి ఎప్పుడు శిక్షించమన్నాడో అప్పుడే శిక్షిస్తారు. ఈ లాకీలు పని అంత మాత్రాన్ని దేవుడు అనుమతి ఇవ్వలేదు అనుకోండి, అవదాసలు అయ్యే పని లేదు. చివరికి వాళ్ళని ఏం చేశారు, బుద్ధి చెప్పి ఏమ్మా జామీన్లు తీసుకుని సంతకాలు పెట్టించుకుని ఇంకెప్పుడు అలా చేయకురా అని చెప్పి అప్పుడు విడిచిపెట్టేశారు అని ఉంటుంది. కాబట్టి అలాగా కుటుంబం దేవుని పరిచర్యను బట్టి ఏమి పొందింది? శ్రమను పొందింది. గుర్తుపెట్టుకోండి, శ్రమను పొందింది. కష్టమైన నష్టమైన నాకే తెలుసు. ఏమా ఈ మాట ఎప్పుడైతే గంగులూరి సూర్యరావు గారి ఇంటికాడ అనగానే వాళ్ళ పడినటువంటి బాధ నాకే తెలుసు. ఏర్పాటు చేసుకోవాలి ఏమా, వెంటనే పరిగెట్టేసింది చెల్లి దివ్య. అలా ఆయన గారికి ఫోన్ చేసేసింది, ఏమండి ఇలాగన్నారు అన్నయ్య గారు అంటే, ఆ తమ్ముడు నో అంటే ఏమైపోను చెల్లి, నో అమ్మా ఇప్పుడు ఏమీ లేవు, కొద్ది ఇబ్బందిగా ఉంది, వద్దు తర్వాత పెట్టుకుందామనే ఆ తమ్ముడు అని ఉంటే ఆడనలేదు, అక్కడ తన అనలేదు, ఇక్కడ ఈ కుటుంబం అనలేదు. మొత్తానికి ఎలాగైతేనో అద్భుతంగా మొదటి లైన్లోనే ఫస్ట్లోనే అది ఏ ఆటంకం లేకుండా అద్భుతంగా దేవుడు జరిగించాడు. ద సెకండ్ లైన్ ఏమో సత్యబాబు గారు వచ్చారు, సేమ్ అలాగే శ్రమను అనుభవించారు. ఉన్నాయో లేవో పాపం నాకు తెలియదు, ఏదో రకంగా ఇబ్బంది పడి మొత్తానికి చేశారు. చేసి రోజున దేవుని యొక్క నీతిని నిలబెట్టారు. ఆయనలాగా మళ్ళీ చదువమ్మా, చదువది కిందకు వచ్చే తర్వాత ఏమంటున్నాడంటే, వాళ్ళని అలాగా శ్రమను అనుభవించారు. పాస్టర్ గారిని కాపాడ్డారా? పాస్టర్ గారిని దొరికారు అక్కడ. ఇప్పుడు పరిచర్య చేస్తున్న పాస్టర్ గారిని కనపనవ్వలేదు వాళ్ళ బదులు ఎవరు వెళ్ళారు? సత్యబాబు వెళ్ళాడు. అండి సత్యబాబు గారు మీరు వెళ్తారా, నన్ను ఏంటి వెళ్తారా? సంఘం అంటే ఏంటంటే సేవకుడి మీద చేయి పడకూడదు, గుర్తుపెట్టుకోండి. అది నిజమైన సంఘం, అది నిజమైన సంఘం. నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నాను, కానీ మీరేది వచ్చి నన్ను కాపాడేస్తారని కాదు. దేవుడు కాపాడిపోతే ఎవడది లేడు. కానీ ఇది పరిచర్య, ఇది దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, సంఘము యొక్క ప్రధానమైన పాత్ర ఇది. అలా సేవకుడిని కనపడనివ్వలేదు వాళ్ళు. వీళ్ళని లాక్కెళ్ళిపోయినా సరే వాళ్ళు ఎక్కడున్నా దొరకలేదట. ఈ దుష్టులకి దొరకనివ్వలేదు దేవుడు. అలాంటి భక్తులు ఉన్నటువంటి ఆ కుటుంబం అది. అలాంటి కుటుంబం సేవకుడిని కాపాడుకున్నారు. తర్వాత ఇంకొక మాట చెప్తాను, ముగించేస్తాను. అందులో ఇందాక రోమీలకు రాసిన పత్రిక ఇందాక చదివారు కదా, 16వ అధ్యాయం. ఇక్కడ చదవండి. క్రీస్తు యేసునందు జత పనివారట. ఎవరు? మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చింది. వాళ్ళెవరు? అకుల ప్రిస్కిల్లలు. వాళ్ళెంత మంచి వాళ్ళు చూడండి. వాళ్ళు దేవుని మాటలు విన్నారండి. ఎవరి దగ్గర విన్నారు? పేతురు గారు, పౌలు గారు చెప్పినటువంటి మాటలు విన్నారు. దేవుని ఎరిగారు, దేవుని చిత్త ప్రకారంగా నడవాలని తీర్మానం చేసుకున్నారు. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా సేవకుడి దగ్గర అందుబాటులో ఎప్పుడు పరిచర్య చేస్తూ ఉండేవారు. అలాంటి పరిచర్య చేస్తున్నటువంటి వారు, చదవమ్మా, వారు ఎవరు ప్రాణం కొరకు? చెప్పండి, ఎవరు ప్రాణం కొరకు? మీరు మధ్యాహ్నం భోంచేశారమ్మా? అందరూ మధ్యాహ్నం భోంచేశారు. భోంచేసినప్పుడు ఎప్పుడైనా సేవకుడు తిన్నాడా? కనీసం అనుకున్నావా? ఊరికే అడుగుతున్నాను. ఎప్పుడైనా ఒక ముద్ద తినేటప్పుడు, ఎప్పుడైనా ఒక జాంకాయ తిన్నప్పుడు, ఎప్పుడైనా ఒక అరటిపండు తిన్నప్పుడు, ఎప్పుడైనా ఇంట్లో ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు, ఎప్పుడైనా ఇంట్లో టీవీ కొనుక్కున్నప్పుడు, ఇంట్లో ఎప్పుడైనా ఏదన్నా ఒక మంచి జరుగుతున్నప్పుడు నేననే ముసలోని గుర్తొచ్చానా?
ముసలోడిని అంటే ఏంటి? మీకు తండ్రి లేని నువ్వు వయసులో చిన్నోడిని అయి ఉండొచ్చు. సేవకుడిగా నేను ఎవరిని? మోషే చిన్నోడు అయి ఉండొచ్చు అహరోను కంటే, కానీ అహరోనికి దేవుడై కూర్చున్నాడు. దేవుడు నియమించిన తర్వాత మీకు నేను ఒక ఆత్మీయ తండ్రిని. నా అన్న అన్నదన్నాడా అంటావా? తినేస్తావచ్చి. నిజమైన కూతురువైతే, నిజమైన కొడుకువైతే నాన్న తిన్నాడా అని అడుగుతావు, అమ్మ తిందా అని అడుగుతావు. నేను తిన్నాక తింటానులే, ముందు నువ్వు కూర్చో, నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను అని అమ్మకి తినిపించే వాళ్ళే, అమ్మకి బాగా చూసుకున్న వాళ్ళే, నాన్నను బాగా చూసుకున్న వాళ్ళే నిజమైన కొడుకులు. ఏమ్మా మీరు అలాంటి కొడుకులు కూతురులేనా నాకు? ఏమ్మా నాన్నగారు కన్నా, నాన్నగారు బాప్తిస్మ ఇచ్చినా ఆయన అభిషేకం నా మీద ఉంది కాబట్టి నాలోనే ఉంటారు. మీరుని గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు నాలోనే ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మీ ఇరువురు కలిసి నాలో ఉంటారు. రేపొద్దున మా అబ్బాయి వస్తే నేను మా నాన్న నా కొడుకులో ఉంటాం. అర్థమవుతుందా? అందుకని నా కొడుకు చిన్న టింగ్ టింగ్ మన వచ్చేసిన మీరేం చేయాలి? వందనాలండి అన్నారు. యేసుప్రభుకి దండం పెట్టారా లేదా? తండ్రి ఇచ్చిన మాటకి యేసుప్రభుకు లోబడిందా లేదా? ఈ లోకం లోబడాలి, ఆయన లేపేస్తాడు లేకపోతే. అర్థమవుతుందా? అందుకని ప్రాణం ఎవరిది? పౌలు గారిదట. నా ప్రాణమునకు వాళ్ళ ప్రాణాలు ఇచ్చేత్తకు తెగించారట. ఎవరండి? అకుల ప్రిస్కిల్లలు. ఏంటండి అంత బాధ? ఎలాంటి శ్రమను ఎత్తుకున్నారండి వాళ్ళిద్దరుని? ఎలాంటి శ్రమను ఎత్తుకున్నారండి ఆ సంఘం అంటే? చావుకు కూడా తెగించారట. ఎవరు ప్రాణానికి అడ్డు? సేవకుడు ప్రాణాలకి అడ్డొచ్చేసారట వాళ్ళిద్దరుని. అందుకని పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమునకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించారు. ఎవరైనా తెగించే వాళ్ళు ఉన్నారా? ఎలాంటి శ్రమ అది? ప్రాణాలు ఇచ్చేటువంటి సంఘం, ప్రాణాలు ఇచ్చేటువంటి సహోదరులు, ప్రాణాలు ఇచ్చేటువంటి శ్రమను నెత్తి మీద ఎట్టుకున్న సంఘం అంటండి అది అకుల ప్రిస్కిల్లలు. ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలైనా ఇప్పటికీ అకుల ప్రిస్కిల్లల గురించి మనం చెప్పుకుంటున్నాం. కారణం, ఆనాడు ఆ సేవ చేశారంటే, ఆనాడు ఆ పరిచర్య జరిగిందంటే ముందు వాళ్ళు అడ్డొచ్చారండి పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారికి దగ్గరికి రాకుండా ముందు అకుల ప్రిస్కిల్లలు అడ్డుకొచ్చారట. నా ప్రాణమునకు బదులు తమ ప్రాణములను ఇవ్వడానికైనా తెగించి వచ్చారట. ఈ రోజున ఎవడొస్తున్నాడండి తెగించి ముందు నన్ను గెంటుతున్నాడు? ఉన్నారంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరన్నా కనపడితే అకుల ప్రిస్కిల్లలు అని పెడదాం అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి ఎవరో కనపడలేదు ఇంకా. ప్రస్తుతానికి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గేమ్ అంటే తెలుసా? సేఫ్ గేమ్ అంటే తెలుసమ్మా? బైబిల్లో సేఫ్ గేమ్లు ఉండవు, తలలే. అర్థమవుతుందా? సేఫ్ గేమ్లు ఉండవు బైబిల్లో. ఆడేమనుకుంటాడు, ఎందుకులే చిచ్చి పనికిరావు నువ్వు దేవుని సేవకి. అవునంటే అవును, కాదంటే కాదును. మొత్తం ఊరంతా ఏకమైపోద్దా? అయిపోనే, నువ్వు ఒక్కడవే, నీ పక్షాన దేవుడు. గుర్తుపెట్టుకో. అవునంటే అవును, అది యథార్థమైతే అవునను, లేదా ఎవరు మోయ్ అంతే. ఇంక రెండు మాటలు. లేదా ఇక్కడో మాట, అక్కడో మాట, అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఎందరినీ పోగేసుకుందాం, వీళ్ళందరి దగ్గర మంచి అవుదాం అనుకుంటున్నావా? నో, దేవుడు ఇవ్వాలి అవకాశం. అప్పుడే మంచి అనుకుంటే తిరగేస్తాడు అంతే. దేవుడు మంచి చేస్తేనే మంచి. ఒక దుష్టుడైనా ఆ టైంకి వచ్చేసరికి దేవుడు ఓపెన్ చేయడు అనుకోండి, ఓటేస్తాడు నీకు. అర్థమవుతుందా? అందుకని శ్రమ, ఎలాంటి శ్రమ ఎందుకున్నారు వీళ్ళు? సంఘం. ఇప్పుడు సంఘం గురించి చెప్తున్నాను నేను. సేవకుల మీదకి చేయి పడినవ్వలేదు, అవసరమైతే ప్రాణమైనా ఇచ్చారు. వాళ్ళైతే సేవకులు దాచి ఒక చోట బుట్టలో దించి పక్కన పెట్టారు. అక్కడేమో వేశ్య ఏం చేసింది? మిద్ది మీద దాచింది. మిద్ది మీద దాచి మళ్ళీ ఏం చేసింది? భోజనాలు పెట్టింది. భోజనాలు పెట్టి ఏ దారి వెళ్ళాలో చెప్పి ఎలా కాపాడుకుందండి? ప్రాణాలకు తెగించేనా ఆనాడు కాపాడిందే ఆ స్త్రీ. అందుకనే ధన్యురాలయ్యింది. ఆనాడు ధన్యురాలయ్యింది, ఈనాడు వేశ్యైన పరలోకంలో ఉంది, పరలోక రాజ్యానికి సిద్ధపడి ఉంది ఆ బిడ్డ. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాను. సంఘంగానికి పనికిరాదు. యథార్థంగా చెప్పు. అవునంటే అవునని చెప్పు, కాదంటే కాదని చెప్పు. సేవకుడికి నిలబడిపోవాలండి సంఘం. మీరు ఏదో అనుకుంటున్నారు, అకుల ప్రిస్కిల్లల గురించి చెప్తున్నాడు ఆయన.
ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమునకు వారి ప్రాణమునివ్వడానికైనా తెగించారు. మరియు అంతేకాదట, వాళ్ళ ఇంట ఉన్న సంఘము, ఆ సంఘమునకు వారు ఏం చేశారు? వందనాలు చెప్పుడి. వందనము ఎవరికి చెప్పాలి ఇప్పుడు? ఏమ్మా, ఎవరికి చెప్పాలి వందనాలు? అందరికీ వందనాలు. ఎవరికి? ఇందులో ఎవరు ఇప్పుడు ఎవరికి చెప్పాలి వందనాలు అంటున్నాను? వందనాలు చెప్పే అర్హత ఎవరికి? ఆ లిస్టులో చెప్పుకుంటూ వచ్చాడు చాలామందికి వందనాలు. ఆయన ఇదిగో వాళ్ళు ఇలా చేశారు వందనాలు, వాళ్ళు ఎలా చేశారు వందనాలు, ఎపిఫ్రోదితుకు వందనాలు, అక్కడ ఉన్నటువంటి ఆయనకు వందనాలు, ఈయనకు వందనాలు. ఎవడెవడు ఏ పని చేశాడో, దేవుని పనిలో ఎవడైతే యోధుడుగా ఉండి శ్రమను అనుభవించాడో ఆడికి పెట్టుకుంటూ వస్తున్నాడు. మనమేమో దుష్టులకి, దుర్మార్గులకి, అన్యాయస్తులకి, పాపాత్ములకి, పరమ దుర్మార్గులకి వందనాలమ్మా పెట్టాల్సి వస్తుంది. నిజానికి అది వందనం కాదు. ఆ వందనాలు వీడు భక్తుడైతేనే వందనం అనాలి, లేకపోతే హాయ్ హలో అనాలి, అంతేనా? వందనం అనే మాటలు అంటుంది. అలాంటి వాడికి వందనం చేస్తే నీ జీవితం పండిపోద్ది. అలాంటి వాడిని మీరు ప్రేమిస్తే చాలా ధన్యంగా ఉంటుంది. సరే ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మీరు అందరూ నేర్చుకున్న పాఠం ఏంటంటే, సంఘం ప్రాణానికి తెగించైన శ్రమను భరించాలి. వాళ్ళకి ఏమైందండి? వాళ్ళ ఇంటికి వచ్చారు, ప్రార్థనకి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలంటున్నాను? శ్రమను భరించడానికి తెగించారు కాబట్టి ఆనాడు ఏం చేశారు? లాక్కెళ్ళారా, చంపితే చంపారా, జైల్లో పెడితే పెట్టారా, సేవకుల మీద మాత్రం దెబ్బ వేయకుండా మనం కాపాడుకోవాలరా అనుకుని నిలబడిపోయారు. నిలబడిపోతే దేవుడు వదిలేసాడు వాళ్ళని? దేవుడే కాపాడుకుని కడిపించుకున్నాడు. అకుల ఎపిఫ్రోదితు అంత దూరం ఎవడు వెళ్తాడు రా బాబు, ఇవన్నీ పట్టుకున్నాను అనుకోలేదు. పౌలు గారి దగ్గరికి కష్టపడి వెళ్ళాడు, ప్రయాసపడి వెళ్ళాడు. అప్పుడు అన్నాడు, ఎపిఫ్రోదితు వలన మీరు పంపించినటువంటి వస్తువులతో నేను ఏ లోటు లేకుండా ఉన్నాను అని. అది మనోహరమైన సువాసన కలిగిన, దేవునికి ప్రీతి కలిగిన సువాసనగా పరలోకానికి చేరుతుందని చెప్తున్నాడు. అది సజీవమైన యాగమునై ఉన్నది, ఇష్టమైన యాగమై ఉంది. దేవునికి చాలా నచ్చుతారట అలాంటి వాళ్ళు అండి. కష్టపడి ఎప్పుడైనా రాజమండ్రి వచ్చి, అన్నయ్య మా చెట్టుకి జీడిమామిడికాయ కాసింది, తినన్నయ్య ఎండను పడి వచ్చానంటే ఎలా ఉంటుందమ్మా చెప్పండి? నాకేం జీడిమామిడికాయలు వద్దులేండి, కంగారు పడకండి, జనరల్గా చెప్తున్నాను. అంత దూరం వచ్చి ఏమ్మా, ఒక ఆవిడ నాకు మీ ఊర్లోనే చాలా నచ్చిందమ్మా, ఇంటికి వెళ్ళేదాకా గుర్తొచ్చింది నాకు ఆవిడ. ఏంటంటే పొద్దున్నే లేచేసిందంట సీతపలకాయ ఎవరో కోయకూడదని. ఏమా అలాగది ఎప్పుడు పరమారుతుందా? ఆకులు అడ్డెట్టి అలాగెలా కాసి ఎన్ని రోజులో కాసింది. నేనేదో అనుకోకుండా ఇదిలోకి వెళ్ళాను. ఇంకా రేపటి దాకా ఉంటే ఉండదని ఇంకా కొంచెం పరుగు రాకుండా తెంపేసింది. ఇంకా నేను కాయలేకపోతున్నాను అని తెచ్చి మీకోసమేనండి ఎన్ని రోజుల నుంచో కాస్తున్నాను అంది. అమ్మమ్మ ఆవిడేమో బాగా పేదవాళ్ళలాగా అనిపించింది. అమ్మ నువ్వు తినమ్మా, ఇది నువ్వే తిను, నేను మళ్ళీ ఇస్తున్నానంటే ఇయ్యి బాబోయ్, ఆవిడ తినలేదు. అది అత్తరపత్రంగా అలా కట్టి ఇచ్చింది. అది నాకు అది సీతాఫలం తినట్లేదు నాకు. ఆవిడ ప్రేమని ఆవిడలో ఉన్న ఆ దేవుని యొక్క నీతిని చూశాను. అది తింటుంటే ఏడుపు వచ్చింది నాకు. అది నేనే తినాలని దాచుకున్నాను, మా పిల్లలకు కూడా ఎట్లేదు నేను. అంత ప్రేమగా అనిపించింది ఆవిడలో. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాను ఆవిడ్ని, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా గుర్తు చేసుకున్నాను. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోడండి దేవుడు వాళ్ళని. వాళ్ళకున్న భక్తి నాకు పెట్టారని కాదు, వాళ్ళకున్న భక్తి చెప్తున్నాను నేను. అలాంటి స్త్రీలు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సంఘంలో, నేను కాదంట్లా. కానీ ఒక్కొక్కసారి సేఫ్ గేమ్ ఎందుకులే అని డైరెక్ట్ అవుతలేదు, డైరెక్ట్గా ఎదిరించలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, ఎక్కడో ఏదో మొహమాటాలు చూసుకుంటున్నారు. కుదరదండి. దేవుని పనిలో అవునంటే అవును, కాదంటే కాదు, ప్రాణమైనా సరే ఎదరకొచ్చి నిలబడిపోవాలి. అలా నిలబడగలిగినటువంటి అకుల ప్రెస్కెళ్ళాలంటే వందనములు చెప్తున్నారు పౌలు గారు. ఆ కుటుంబాన్ని లాక్కెళ్ళిపోతుంటే సేవ లేదు. ఒక చోట ఏమో ఆవిడ్ని చంపేయడానికి సైనికులు వచ్చారు, ఉండుంటే చంపేద్దరు అంతే ఆవిడ్ని. అయినను ప్రాణానికి తెగించి సేవకుల్ని కాపాడుకుంది. ఇది సంఘ పరిచర్య. మళ్ళీ చెప్తున్నాను, ఈ లైట్ కట్టడానికైనా, ఈ పని చేయడానికైనా ఎన్నో ఆటంకాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా, ఇందులో ఉంటుందా శ్రమ? తప్పనిసరి శ్రమ ఉంటుంది. కాబట్టి సంఘానికి ఉండే శ్రమ చిన్నది కాదది,
చాలా అవమానాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి. నీతిగా భక్తిగా మీరు ఏది చేపట్టినా 10 మంది పొడిచే వాళ్ళు ఉంటారు. సంఘంలో కూడా అబ్బో వీడు ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు మీరే వచ్చి ఇలాగ అంటున్నాం అనుకో, మధ్యలోకి వచ్చి ఓబోయ్ భక్తురాలు వేసేసి అంటారనమాట వెనకాల ఉన్న వాళ్ళు. దేవుని పని పట్టుకుంటే చాలు మొదలైందే టార్చర్. అదే దేవుని పని మానేసామనుకో ఏమా దోస్తు మేర దోస్తు అంటాం. అదే దేవుని పని వచ్చిందా శ్రమ స్టార్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ శ్రమ సంఘానికి ఉందా, సేవకుడికేనా? సంఘంలో ఉంది. కాబట్టి ఈ శ్రమ ప్రాణానికి తెగించి వచ్చేవాడిని ఏం చేయలేదు, కానీ మొహమాట పడే వాళ్ళకి మాత్రం శ్రమ నుంచి దూరం అయిపోతారన్నమాట. వారు పని పాట లేని సంఘములో ఏమాత్రము దేవుడు అవకాశం ఇవ్వలేని జనాంగంగా మిగిలిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, అకుల ప్రిస్కిల్లలను ఏమ్మా ఆ భక్తుడైనటువంటి ఆయన పేరేంటమ్మా, యాసాన్ అనేటువంటి ఆయన, తర్వాత వారి కుటుంబ సభ్యులు, వారి సహోదరులు, అంతేకాదు నేను నేర్చుకున్న జోసెఫ్, మనం నేర్చుకున్నటువంటి ఏమ్మా స్టెఫెను, వీళ్ళందరూ కూడా శ్రమను జయించారు. కాబట్టి శ్రమలోనే దాగి ఉంది మేలు. అరే ప్రాణం ఎందుకురా బాబు అని పక్కకు పోతే వెళ్ళేవాడే పరలోకం? అరే నాకెందుకురా బాబు ఈ కష్టకాలంలో వెళ్ళి మా ఇంటి కూడా ఎందుకు ప్రార్థన పెట్టించుకోవాలంటే వాళ్ళు వెళ్ళేవారా పరలోకం? వెళ్ళరు. కాబట్టి దేవుని పని అంటేనే శ్రమ. ఆ శ్రమలో మన అందరము కూడా ఏం చేయాలమ్మా, ఏం చేయాలి? భరించడం నేర్చుకోవాలి, జయించాలి. దేవుని పరిచర్య అంటేనే నిందలు వస్తాయి, దేవుని పరిచర్య అంటేనే కష్టం వస్తుంది, దేవుని పరిచర్య అంటేనే అవమానాలు వస్తాయి, దేవుని పరిచర్య అంటేనే ఇబ్బందులు వస్తాయి, మాట పట్టింపులు వస్తాయి. నలుగురు దూరం అవుతారు, దగ్గరేమవరు. గుర్తుపెట్టుకోండి, నలుగురు దూరం అవ్వే వాళ్ళే కానీ దగ్గర ఎవరు. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావని అర్థం. 10 మంది కలుస్తున్నారంటే తేడాగా ఉన్నావని అర్థం, అంటే నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం. కాబట్టి శ్రమను నేర్చుకోండి. అకుల ప్రిస్కిల్లల యొక్క ఉన్నతమైన స్థితిని గమనించండి, ఎపొప్రొదీతుకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని గమనించండి, ఒక భక్తుడికి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని గమనించండి. అలా మీరందరూ నీతిమంతులై, పరిశుద్ధులై, పవిత్రమై, సేవకులకి అండదండగా నిలబడి పరిచర్యను ముందుకు తీసుకెళ్ళిన ఒక గుర్రముల వలె మీరు ఉండాలి. ఆ గుర్రపు జట్కాలో కూర్చుని సేవకుడు ముందుకెళ్ళాలి. అలా ఉన్నతమైనటువంటి స్థితిలో సంఘం ఉంటే ఆ సంఘం అభివృద్ధి పదంలో ఉన్నతమైన స్థితిలో ఉంటుంది, ఎత్తబడే సంఘంగా ఉంటుంది. కాబట్టి మనందరము అట్టివారుగా ఉందామా? ఈ రోజున మీరందరూ ఒక నిర్ణయం తీసుకుంటారా? సంఘంలో నా పని ఏంటి, నేనేం చేస్తున్నాను, అది దేవునికి నచ్చిందా? అందులో ఉండేటువంటి శ్రమను ఎదుర్కోవాలి. అట్టి శ్రమను ఎదుర్కొనేటువంటి ధన్యత ఒక అకుల ప్రిస్కిల్లల వలె దేవుడు మీకు ఇవ్వాలని, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాలని కోరుతున్నాను. శ్రమను చూసి పక్కకెళ్ళండి, వెళ్ళకండి, మొహమాట పడకండి. అవునంటే అవునానండి, కాదంటే కాదనండి. కష్టపడి పని చేయండి, ఎదురవుతాయి శ్రమలు. ఆ శ్రమలను సంతోషంగా స్వీకరించండి. పాపపు బ్రతుకును విడిచిపెట్టండి, పవిత్రమైన జీవితాలను అనుసరించండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలవబెట్టునుగాక. ప్రతి శ్రమను సంతోషంగా దేవుడు మిమ్మలను నడిపించునుగాక. ప్రతి శ్రమను జయించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మనలో ఏమన్నా పొరపాట్లుంటే మన జీవితాన్ని మార్చుకుందాం, మనందరము మార్చుకుందాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచి. పరిశుద్ధుడా, ఎవరైనా ఇంకా నీకు విరుద్ధమైన భావజాలాలతో ఉంటే, ఇంకా ప్రభువా పని పాట లేని నీ పరిచర్యలో లేనివారైతే, మొహమాటాలకు పోయి వెనక్కి తగ్గేవారైతే, ఎవరేమనుకుంటారని తగ్గిపోయేవారుగా ఉంటే, ప్రభువా సేవకులను తండ్రి గౌరవించడానికి బదులు నిందించేవారైతే, ప్రభువా వారు ఇప్పటికే ఈ దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రభు నాయన, ఏ వ్యక్తి ఈ లోకంలో మంచివాడేమి కాదు తండ్రి. అందరూ ప్రభువా నీ వెలుగులో ప్రభువా ఆ చీకటిని కడుక్కోవడమే, నీ యందు భయభక్తులతో జీవించటమే, పవిత్రులుగా మారడమే ప్రభువా తండ్రి.
నాయన ఎవరు సిగ్గుపడక నేను ఎలాంటి వాడినా అని అనుకోక తండ్రి ఆ పాపపు స్థితిని నీ ఎదుట ఒప్పుకుని ప్రభువా శ్రమను నాయన సిలువను నాయన భుజం మీద కాసి నాయన ప్రభు నీతిమంతులకు తండ్రి నీతిమంతులు ఎడల ప్రభువా భయభక్తులతో జీవించేటువంటి తండ్రి గొప్ప ధన్యతను అనుగ్రహించమని నాయన శ్రమను భరించే శక్తిని దయచేయమని జయించే మహా గొప్ప కార్యాన్ని నాయన బిడ్డల జరిగించమని ప్రభువా నీ కృప నీ కాపుదల నీ సమాధానం మా అందరిపై ఉంచమని ప్రభు ఈ ప్రార్థన స్తుతులను అంగీకరించమని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న సేవకుని మాట వినదీయకుండా సేవకునికి లోబడి ప్రభు ఆ మాటే తండ్రి మాటగా నాయన ఒక బిడ్డలు లోబడినట్లుగా ప్రభు నిన్ను ఎంతో సంతోషింపజేశారు ప్రభు సత్యబాబు గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించండి అమ్మను దీవించండి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి ప్రభువా ఉన్నతమైన స్థితిలో వారిని నిలవబెట్టండి నాయన తండ్రి చిన్న తమ్ముడు రాస్తున్న ఆ పరీక్షలలో ప్రభు నాయన తండ్రి ఉత్తీర్ణుడై నాయన గొప్ప స్థితిలో ఉన్నతమైన స్థితిలో నాయన మంచి ఉద్యోగాన్ని ప్రభు ఆ బిడ్డకి దయచేయండి నాయన పెద్ద తమ్ముడికి నాయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ప్రభు తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నాడు నాయన తల్లిదండ్రులకు నాయన సంతోషింపజేస్తున్నాడు తండ్రి అలాగే చిన్న బిడ్డ కూడా ఈ విరువురు బిడ్డలు ఆ కుటుంబంలో ప్రభువా ధన్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని బ్రతకడానికి కృప చూపించమని ఈ కుటుంబం అంతా పరలోకానికి చేరుకునే మహత్తును మహిమను ఈ బిడ్డలకు దయచేయమని ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని సంఘ ప్రార్థనను ఈ కుటుంబానికి తండ్రి నాయన అనుగ్రహించి నాయన ఆశీర్వదించమని ఈ ప్రార్థన స్తుతులను అంగీకరించమని వారిచ్చినటువంటి ఈ నాయన కష్టపడి కష్టార్జితాన్ని ప్రభువా పలహారంగా మార్చి అనేక మందికి పంచుతూ ఉండగా తింటున్న వారందరినీ ఆశీర్వదించండి ఇస్తున్నటువంటి వారికి నూరంతుల ఫలం ఆశీర్వాదం దీవెనలు దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్. పరలోక